హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను ఏం డిస్కస్ చేయబోతున్నా అంటే నౌన్. అసలు నౌన్ అంటే ఏంటి? ఎస్టర్డే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ నార్మల్గా పూర్తిగా ఓవర్ వ్యూ అనేది ఒకసారి చెక్ చేయాం. అంటే ప్రిపోజిషన్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, కంజక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అనేవి అంటే ఏంటి అనేది డీటెయిల్గా చేస్తాం. ఇక్కడ నౌన్ అనేది ఏ వర్డ్. నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ నేమ్స్ పర్సన్, ప్లేస్, థింగ్స్ ఆర్ ఐడియా. ఇక్కడ నామవాచకం అనేది అనేది వ్యక్తి, స్థలం లేదా వస్తువు లేదా ఆలోచన పేరు చెప్పే పదం. అంటే ఏం లేదు, మనకి నార్మల్గా ఇప్పుడు వాడిని పేరు పెట్టి పిలుస్తాం, ఓకే, లేకపోతే ఆ ప్లేస్ని పేరు పెట్టి పిలుస్తాం. దిస్ ప్లేస్ హిమాలయన్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అంటాం. అక్కడ హిమాలయన్స్ అనేది ఓకే, ఇండియా అనేది ఒక ప్లేస్, అలాగే పార్క్ అనేది ఒక ప్లేస్, స్కూల్ అనేది ఒక ప్లేస్, అలాగే ఇంకా హాస్పిటల్ అనేది ఒక ప్లేస్, అదొక ప్లేస్ అంతే. హాస్పిటల్, ఏ హాస్పిటల్ అనేది తెలియదు, హాస్పిటల్ అనేది ఒక ప్లేస్, అది డాక్టర్స్కి అండ్ పేషెంట్స్కి అదొక ప్లేస్. అలాగే స్కూల్, ఇది స్టూడెంట్స్కి అండ్ దీనికి ఒక ప్లేస్. థింగ్, బుక్, పెన్, కారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఐడియాస్. అంటే లవ్, హానెస్టీ. ఐడియా అంటే ఆలోచన, లవ్, హానెస్టీ, బ్యూటీ. ఇది వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. అంటే వీటి గురించి కాదు, దీంట్లోని ఎన్ని టైప్స్ ఉన్నాయి, నౌన్ అంటే ఏంటి, నౌన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏమో రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. రవి అనేది పర్సన్ని గురించి చెప్తున్నాం కాబట్టి రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ నౌన్స్ చూసుకుంటే దేర్ ఆర్ 5 మెయిన్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఫస్ట్ ఈజ్ ప్రాపర్ నౌన్, వ్యక్తి నామవాచకము. ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తి నామవాచకం అంటే ఏం లేదు, ప్రత్యేకమైన పేరు ఉన్న నామవాచకము. అంటే ఫర్ సపోజ్ జగదీష్ అని ఉంది. ఈ జగదీష్ అనే పేరు కొంతమందికి ఉంటుందని ఏం లేదు, చాలామందికి ఉంటుంది. కాకపోతే ప్రత్యేకంగా ఒక నేమ్ అంటే ఇంటి పేరు అంటారు. అంటే ఇప్పుడు చాలామంది జగదీష్లో ఉన్నారు. ఫర్ సపోజ్ మీరు క్లాస్లో ఉన్నారు, చాలామంది జగదీష్లో ఉన్నారు. అక్కడ అందులో ఏ జగదీష్ని పిలిస్తే జగదీష్ అని పిలిస్తే ఒక 5 మంది లేచారు. అందులో లంక జగదీష్ అని పిలుస్తారు. లంక జగదీష్ అనే వాళ్ళు 2 ఉన్నారనుకో, లంక జగదీష్ ఫ్రమ్ మదనపల్లి అని అంటాడు. ఓకే, వేరే వాడిదేమో వేరే దగ్గర. అక్కడ కే కార్తిక, ఎం కార్తిక అని చూడండి, దీంట్లో ఉంటుంది, చెల్ల మూవీలో ఉంటుంది ఉండడం. ఆ అమ్మాయి కే కార్తిక, ఈ అమ్మాయి ఎన్ కార్తిక అని అంటుంది అన్న. ఇక్కడ చూసుకుంటే ఇది ప్రాపర్ నౌన్, వ్యక్తి నామవాచకం, ప్రత్యేకమైన పేరు. ఇట్ ఆల్వేస్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే రవి ఈజ్ మై ఫ్రెండ్ అండ్ హైదరాబాద్ ఈజ్ బిగ్ సిటీ. ఎగ్జామ్ అంతే మరి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రవి ఈజ్ మై ఫ్రెండ్ అండ్ హైదరాబాద్ ఈజ్ బిగ్ సిటీ. ఇక్కడ కామన్ నౌన్ అంటే సాధారణ నామవాచకము. ఓకే, నెక్స్ట్ టాపిక్, కామన్ నౌన్ అంటే సాధారణ నామవాచకము. A common noun is a general name for people, places or things of the same kind. అంటే ఏంటి, పూర్తిగా డీటెయిల్గా డిస్క్రైబ్ చేసుకుంటారు నార్మల్గా. అంటే వీటిని ఏమని పిలుస్తారు, ఈ ప్లేస్ని ఏమని పిలుస్తారు అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, వాటిని గురించి తెలియజేసేది సాధారణంగా అన్ని వస్తువులు సాధారణంగా ఉండే పేరు. ఇప్పుడు క్యాట్లో చాలా రకాలు ఉన్నాయి, అలాగే డాగ్లో చాలా రకాలు ఉన్నారు. చాలా ఏళ్ళ క్రితం మనుషుల్లో చాలా రకాలు ఉన్నాయి, హోమోసేపియన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడేంటి, బాయ్ సిటీ రివర్స్, టీచర్, కార్. టీచర్ అంటే ఏ టీచర్ అనేది మనకు పర్టికులర్గా తెలియదు. ఒకే టీచరు డిఫరెంట్ క్లాసుల్లోని డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్తుంటారు. అంటే ఫర్ సపోజ్ ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకుంటే మనకు ఇప్పుడు చెప్పిన M1 అనే సారు వేరే క్లాస్లో వాడికి M4 చెప్తారు, ఎందుకంటే వాడికి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వచ్చు కాబట్టి. ఓకే,
ఏ సిటీ హ్యాస్ మెనీ బిల్డింగ్స్. ఇక్కడ సిటీ అనేది అంటే కామన్గా పిలుస్తారు బాయ్. రివర్కి పర్టికులర్ నేమ్ లేదు. మనం అక్కడ స్పెల్లింగ్ ప్లేస్ బట్టి అది ఇది గంగా రివర్ రా అని అంటాం. అలాగే కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి, రిఫర్ టు గ్రూప్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ కన్సిడర్డ్ హ్యాజ్ వన్. ఓకే, ఒక సమూహాన్ని లేదా సమితిని సూచించే పదం. కలెక్షన్స్ అంటే ఏం లేదు, నీ టీంలో ఎన్ని మెంబర్స్, నా టీంలో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. టీం అంటే టీంలో ఎంతమంది ఉన్నారని తెలియదు. ఇద్దరున్న టీమే ఒకరున్న టీమే. అలాగే క్లాస్లో ఎంతమంది ఉంటారో తెలీదు. ఇద్దరున్న క్లాసు ఒకరున్న క్లాసు స్కూల్లోని అలాగే ఉంటాం. ఓకే, ఇప్పుడు బంచ్ అంటే ఎక్కువ మంది, అది ఫ్యామిలీ. ఆర్మీలో ఎంతమంది ఉంటారో ఎవరికి తెలీదు. ఆర్మీలో ఎంతమంది ఉంటారో ఎవరికి తెలీదు. సో మనం వాటి గురించి అలా డిస్క్రైబ్ చేస్తాం. ఇంకోసారి కలెక్టివ్ నౌన్ అంటే ఏం లేదు. కలెక్టివ్ నౌన్ రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ హ్యాజ్ వన్. అంటే ఏంటి, సమూహాన్ని లేదా సమితిని సూచించే పదం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే టీము, క్లాసు, బంచ్, ఫ్యామిలీ అండ్ ఆర్మీ. ఇక్కడ ఆర్మీ అనేది ఎంతమంది ఉంటారు అనేది ఎవరికి తెలియదు. ఫర్ సపోజ్ ఇప్పుడు సర్గ్రీక్ దగ్గర మన ఆర్మీని 20,000 మందిని దించడం అని రీసెంట్గా వార్తలు వచ్చాయి. 20,000 మంది ఆర్మీని దించారా అంటాం, కానీ ఎంతమందిని దించారు అని అన్నప్పుడు 20,000 మందిని అని అంటాం. 20,000 మందిని అన్నప్పుడు అది కలెక్టివ్ నౌన్ అవ్వదు. ఓకే, ఆర్మీని దించారు అంటారు, ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని, నేవీని దించారు అని అంటారు. కాబట్టి ఇది ఒక పెద్ద టైప్, ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్స్ గురించి చెప్తాం కాబట్టి అది. నెక్స్ట్, ది టీమ్ ఆన్ ది మ్యాచ్. ఏ టీము గెలుస్తుందో తెలియదు. అంటే ఇండియాకి వర్సెస్ పాకిస్తాన్కి లాస్ట్ టైం జరిగినప్పుడు మ్యాచ్ ఇండియా గెలడం, కాకపోతే పాకిస్తాన్ కప్పు తీసుకొని వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే. ఏ టీం గెలుస్తుంది అనేది ఫస్ట్ మనం ప్రిడిక్ట్ చేయలేం. లాస్ట్లోనే ఏ టీం గెలిచిందంటే ఇండియా అని చెప్తాం, కానీ ఏ టీం గెలిచిందంటే 2 టీంలు గెలిచాయని చెప్పాం కదా. అయితే డ్రా అయిందని అంటాం, లేకపోతే ఒక చెప్పాం. అవర్ ఫ్యామిలీ ఈజ్ లార్జ్. ఓకే, నా ఫ్యామిలీ చాలా పెద్దది. ఓకే, నా ఫ్యామిలీ చాలా పెద్దది. అవర్ ఫ్యామిలీ ఈజ్ లార్జ్. అవర్ ఫ్యామిలీ ఈజ్ లార్జ్, నా ఫ్యామిలీ పెద్దది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్తున్నాను. అబ్స్ట్రాక్ట్ నౌన్ కరెక్ట్గా వింటున్నారు కదా. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్. An abstract noun refers to feeling, quality, ideas or state that cannot be seen or touched. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫీలింగ్స్, క్వాలిటీ, ఐడియాస్ అంటే నాకు ఐడియా వచ్చింది, లేకపోతే నాకు ఒక ఆలోచన వచ్చింది అని అంటాం. కంటికి కనిపించిన దాంతో యుద్ధం చేస్తున్నాము అని అంటాం. అంటే డీటెయిల్గా చెప్పాలనుకుంటే, నువ్వు బయటకు ఒకలా కనిపిస్తావు, లోపల ఇంకోలాగా ఆలోచిస్తాం. బయటన మనం చాలా అమాయకుల్లా కనిపించడం, కాకపోతే లోపల ఎంత పెద్ద సైకు కూడా అనేది నీకు తెలుస్తుంది, ఎందుకంటే వేరే వాడికి తెలియదు కదా. ఓకే, దీన్నే చూసుకుంటాం. ఇక్కడ ఏంటి, లవ్. ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటే, నువ్వు ఒకరికి ప్రపోజ్ చేయడానికి చాలా రోజుల నుంచి ప్రూవ్ చేసి చెప్పాలనుకున్నావు, కాకపోతే ఈలోపు వేరే వాడు వెళ్ళి ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అక్కడ లవ్, అది దాంతో అయిపోయింది, నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోయావు. అలాగా చెప్పడం. ఇక ట్రూత్, యాంగర్. వాడికి నేను నిజమే చెప్తున్నాను సార్ అని అంటాం. ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీరు డైలీగా ప్రాక్టీస్ అవుతుంటే అవి మీకు అర్థమవుతాయి. లవ్ ఈజ్ పవర్ఫుల్, అదేం కాదు. లవ్ ఈజ్ పవర్ఫుల్ అనేది అదో చాలా చెత్త వర్డ్ నన్ను అడిగితే. హానెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ మనం హానెస్టీగా ఉండాలి, మనల్ని కరెక్ట్గా ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ దగ్గర హానెస్టీగా ఉంటే మనకి అది బాగా బెటర్. ఓకే, మనకంటూ సపరేట్గా ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళకి హానెస్టీగా ఉంటే చాలు. ఓకే, ఇక్కడ మెటీరియల్ నౌన్ చూసుకుంటే, మెటీరియల్ నౌన్ ఈజ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ మెటీరియల్
ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. ఓకే ఓకే. ది రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఓకే. ఎప్పుడేం చూస్తాం, ది మెటీరియల్ నౌన్ చూసుకుంటే నౌన్ మెటీరియల్ నౌన్ నేమ్ ది సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. వస్తువు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని పేరు. ఇప్పుడు ది రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, ది రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్, అండ్ ది ప్లేట్ ఈజ్ మేడ్ ఆఫ్ కాపర్. ది ప్లేట్ ఈజ్ మేడ్ ఆఫ్ కాపర్. ఈజ్ మేడ్ అంటే ఇదేంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టైప్లో తీసుకున్నాం. మేడ్. ఓకే. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చూస్తున్నాం. చూడడం ది ప్రెజెంట్ ఒకసారి ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే. దీన్ని మనం ఇప్పుడు చూసుకుంటే మేడ్. దీన్ని ఎలాగో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే వెయిట్. పాస్ట్ ప్రెజెంట్. ఓకే. ఇది మనం ఇలా చెక్ చేయడం. వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్? వాటర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. మన లైఫ్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఇలాగా మనం చాలా డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ అనేవి రెండు ఉంటాయి. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, థింగ్స్ యూ కెన్ కౌంట్ విత్ నెంబర్స్ అనేది కౌంటబుల్ నౌన్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు, అందులో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి రండి అంటారు అన్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, 1 2 3 4 5 6 7 8 అని అంటాం. మనం రైస్ని కేజీలో కొలుస్తాం, కానీ రైస్ ఒక 5 గింజలు ఇవ్వండి, 200 గింజలు ఇవ్వండి, 300 గింజలు ఇవ్వండి అని అనం కదా. అక్కడ ఎన్ని కేజీలు ఉంటుందో అన్ని కేజీలు ఇవ్వండి అని అంటాం. కానీ ఒక 15 చుక్కల వాటర్ ఇవ్వండి అంటే 15 చుక్కల వాటర్ ఆడు తీసుకోలేడు కదా. ఇది కూడా అంతే. ఇది వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అలాగే రైస్, వాటరు, ఇంకా అదేంటి షుగరు, ఎయిర్ కూడా నాకు ఒక 1 gallon ఎయిర్ ఇవ్వండి అని అన్నారు కదా. 1 gallon ఎయిరే కావాలి అని పర్టికులర్గా మనం చెప్పలేం కదా. ఎంత ఎయిర్ వస్తుందో తెలియదు, దాంట్లో బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది అదే చేసుకోవడం. ఓకే. ఇక్కడ మనం బేస్డ్ అపాన్ సిచ్యువేషన్స్ రైస్ 1 kg. ఇక్కడ రైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అందులో ఎన్ని రైస్ గింజలు పడతాయి అనేది మనకు తెలియదు, అంటే ఎన్ని అన్నం గింజలు పడతాయి అనేది తెలియదు. ఇంకా విత్తనాలు, సీడ్స్ చూసుకున్నా అది కూడా అన్కౌంటబుల్ నౌన్. ఒక్కొక్క సీడ్కి మనం జల్లుతాం, పంటల్లోని పొలాల్లో జల్లుతాం, కానీ జల్లిన దాంట్లో కొన్ని పుడతాయి, కొన్ని పుట్టాం. ఆ పుట్టిన దాన్ని కౌంటబుల్ నౌన్ అంటాం, అది పుట్టలేని దాన్ని అన్కౌంటబుల్ నౌన్ అంటాం. ఎన్ని వేసాం మనకి తెలియదు, ఇలా జల్లేసాం. 1 kg జల్లామరా అంటాం, కానీ ఒక 15 గింజలు జల్లామరా, 18 గింజలు జల్లామరా అనం కదా. ఇది కూడా అంతే. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే పెన్లో ఎంత ఇంక్ వేస్తున్నావు అనేది మనకు తెలియదు, ఎన్ని చుక్కలు ఇంక్ వేస్తున్నావు అనేది చెప్పలేం కదా. ఇది కూడా అంతే. అక్కడ ఫిల్ అయినంత వరకు వేస్తున్నాం అని చెప్పాం, కానీ ఎన్ని చుక్కలు వేస్తున్నాం అనేది చెప్పలేం. ఎంఎల్లో కొలుస్తారు వాటర్ని. అలాగే ఇదంతా యూనిట్స్ అండ్ కన్వర్జేషన్స్లో వస్తారు అనం. సో సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ చూసుకుంటే, సింగులర్ నౌన్ అంటే 1 person, ప్లేస్, థింగ్. క్యాట్, బాయ్, పెన్ అనేది థింగ్. ఓకే. క్యాట్ అనేది అదొక యానిమల్. క్యాట్స్ యానిమల్స్ మోర్ దెన్ 1, ఒకదానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ నౌన్ అంటారు. అదే ఒక్క క్యాటే ఉందనుకో దాన్ని సింగులర్ నౌన్ అంటాం. బాయ్ ఒక బాయ్ ఉన్నప్పుడు, అంటే ఫర్ సపోజ్ ఎలా చెప్తాం, మనం హాస్టల్లో చాలామంది బాయ్సెస్ ఉంటారు ఉన్నాం. అందులోని ఇప్పుడు అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, హాస్టల్లో ఒకడే ఉన్నాడు. వీడు హాస్టల్ వార్డెన్ ఏం చేస్తాడు, వీడి ఒక్కరి గురించి అనుమానించకుండా, తమ్ముడు నువ్వు బయటకు వెళ్ళి తినేసి వచ్చారా అంటారు. అదే ఒక 10 మంది 15 మంది ఉన్నాం అనుకో దాంట్లోనే, అప్పుడు అన్నం అనేది వండుతారు. ఓకేనా.
ఇది కూడా ఇలాగే ఉంటుంది ఉండడం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జెండర్ నౌన్ చూసుకుంటే మనం జెండర్ నౌన్స్ అంటే స్త్రీలింగము, పురుషలింగము, ఇంకా కామన్, స్త్రీ, పురుష, కామన్ అండ్ న్యూటర్. కామన్గా అంటే ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. టీచర్ మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. ఇంకా మనం న్యూట్రల్ అంటే బుక్కు, టేబుల్, కారు. బుక్కు, టేబుల్, కార్కి దానికి స్పెసిఫిక్గా చెప్పలేం కదా. అది కవ్ అనేది కాదు, క్యాట్. అందులో క్యాట్ అనేది ఆడదో మొదలు మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం క్యాట్ అంటాం. దాని దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఇది క్యాట్ అంటే ఆ టైప్లో పిలుస్తాం. అది మనం తర్వాత చెప్పుకుందాం. ఇంకా మస్కులిన్ అంటే ఏం లేదు, మేల్. మస్కులిన్ అనేది మేల్. ఫెమినిన్ అంటే ఫిమేల్. ఆర్ ఏ ఫెమినిన్ అని అంటాం. నువ్వు ఫిమేల్కి బాగా సపోర్ట్ చేస్తున్నావా అని మామూలుగా. ఇంకా క్వీన్, ఉమెన్, మదరు ఇవన్నీ సంబంధించినవి ఇవి. ఓకే, ఫెమినిన్ ఎగ్జాంపుల్స్ అవి. క్వీన్ ఫెమినిన్ అంటే దానికి వేరే డిఫరెన్స్ వస్తున్నాను. కామన్ అయితే ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. టీచర్, ఫ్రెండ్ అండ్ స్టూడెంట్. ఓకే, న్యూట్రల్ ఇది. ఇప్పుడు కేస్ ఆఫ్ నౌన్ చూసుకుంటే నామినేటివ్ కేస్, సబ్జెక్ట్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ టెన్సెస్ వీటి గురించి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది చెప్పాను. ఇక సబ్జెక్ట్ని యూజ్ చేసేటప్పుడు అక్కడ రవి రన్స్ ఫాస్ట్. ఓకే, రవి రన్స్ ఫాస్ట్. రవి పరిగెడుతున్నాడు ఫాస్ట్గా, తొందరగా పరిగెడుతున్నాడు, ఏదో రేజ్ ఉండిపోయిందని. ఓకే, ఆబ్జెక్ట్ కేస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ వెర్బ్ ఆర్ ప్రిపోజిషన్. ఐ సా రవి, నేను రవిని చూసాను. ఇక్కడ ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్ అనేది తర్వాత టాపిక్లో వస్తాను. ఓకే, ఇక్కడ క్విక్ సమ్మరీ టేబుల్ చూసుకుంటే ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తి నామవాచకము. అలాగే కామన్ నౌన్ చూసుకుంటే సాధారణ నామవాచకము. ఇంకా కలెక్టివ్ నౌన్ చూసుకుంటే సమూహ నామవాచకము. ఇంకా ఆబ్స్ట్రాక్ట్ నౌన్ చూసుకుంటే అమూర్త నామవాచకము. ఇంకా మెటీరియల్ నౌన్ చూసుకుంటే ద్రవ్య నామవాచకము. వీళ్ళకి అన్నిటికి ఎగ్జాంపుల్స్ పక్కన ఉన్నాయి. వీటికి నోట్స్ అనేది కావాలనుకుంటే మెసేజ్ చేయండి, మీకు లింక్ పెడతాను. టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఎడిటర్. సో నేను కంటెంట్ ఒకటి చెప్తాను, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు. సో నేను అలాగా ఫస్ట్లో చూసి వెళ్ళిపోతున్నా అంటే అది మీ చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్లో. ఇంకేమైనా కవర్ చేయలేని టాపిక్స్ ఏమైనా ఉంటే అడగండి కామెంట్స్లో. నేను వాటికి డీటెయిల్గా రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.